హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సహస్రాస్ లైఫ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం మా సిఆర్పిఎఫ్ క్యాంపస్లో ఉన్న కోఆపరేటివ్ షాప్ అండ్ హాస్పిటల్, ప్లే స్కూల్, ఇంకా చాలా పీస్ఫుల్గా ఉండే పార్క్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ బ్లాగ్. ఇప్పుడు నేను మా బాబు కలిసి మా క్యాంప్లో ఉన్న కోఆపరేటివ్ షాప్కి వెళ్తున్నాం. షాప్కి అయితే సైకిల్ పైన వస్తున్నాడు మా బాబు. వాడు చూడండి ఎలా తొక్కుతున్నాడు. నాకు 10 మినిట్స్ పడుతుందండి షాప్కి వెళ్ళడానికి. సో నడుచుకుంటూనే వెళ్తున్నాను. మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇదంతా కనిపిస్తుంది హాస్పిటల్ ఏరియా, ఇదంతా ప్లే స్కూల్ ఏరియా. సో దగ్గరికి వెళ్ళి వీడియో తీయలేదు, మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళి తీసి చూపిస్తాను. కోఆపరేటివ్ షాప్కి అయితే వెళ్తున్నాము. కొంచెం లోపలికి ఉంటుంది, హాస్పిటల్ ముందు ఇది హాస్పిటల్. అది దాటి కోఆపరేటివ్ షాప్కి వెళ్ళాలి. నా వెనుక ఉంది కదా, అది మా సిఆర్పిఎఫ్ హాస్పిటల్. చిన్న హెల్త్ ఇష్యూ అయినా, ఫీవర్ అయినా, ఎమర్జెన్సీ అయినా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసే ఫెసిలిటీ ఉండటం చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ కోఆపరేటివ్ షాప్కి అయితే వచ్చేసాం. బయట నుంచి చూస్తే నార్మల్ షాప్ లాగే ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే డైలీ లైఫ్కి కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని గ్రాసరీస్ ఒకే ప్లేస్లో దొరుకుతాయి. అంతా ఎంట్రీలో ఉంటుంది, స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళాలి. కొన్ని సామాన్లు పెట్టారు బయట, ఇవన్నీ ఉన్నాయని. సో ఈ డోర్ మెయిన్ గేట్ అండి. ఈ మెయిన్ గేట్ దాటుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఎంట్రీలో ఇలా ఉంటుంది, దీని లోపల ఉంటుంది షాపు. సో షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ డైలీ లైఫ్కి కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని గ్రాసరీస్ ఒకే ప్లేస్లో దొరుకుతాయి. ఇక్కడ రైస్, దాల్, ఆయిల్, షుగర్, ఆటా, టీ పౌడర్, కాఫీ, మసాలా ఐటమ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, సాస్లు కూడా దొరుకుతాయి. అంటే ఫాస్ట్ ఫుడ్కి యూస్ చేసుకునే సాసెస్ అండ్ స్నాక్స్ అండ్ స్వీట్ కార్న్, బటర్, పన్నీర్, ఘీ, పూజకి కావాల్సిన అవసరమైన అన్నీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఐటమ్ అవైలబుల్లో ఉంటుంది. మా బాబు చూడండి, బిస్కెట్ తీసుకోరా అంటే బార్బన్ బిస్కెట్ తీసుకుంటున్నాడు. ఇదంతా గ్రాసరీస్ షాపు ఇలా ఉంటుంది చూడడానికి. నిజంగా చెప్పాలంటే బయట మార్కెట్కి వెళ్ళడం కంటే ఇక్కడ షాపింగ్ చేయడం చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు, కావాల్సిన వస్తువులని నేను వెళ్ళి తీసుకొస్తాను. నడుచుకుంటూ వెళ్ళి దగ్గరలోనే ఉంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది. తక్కువ టైంలో చేసుకోవచ్చండి షాపింగ్. కొన్ని ప్రోడక్ట్స్ షాప్ కంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లో కూడా దొరుకుతాయి. అందుకే మా క్యాంప్లో ఉన్న చాలా ఫ్యామిలీస్ ఇక్కడే షాపింగ్ చేస్తారు. షాప్లో ఒక లిస్ట్ తీసుకొని వస్తాం, కానీ షాప్లోకి వెళ్ళాక ఇది కూడా కావాలి, అది కూడా కావాలి, తీసుకుందాం అంటూ బాస్కెట్ మొత్తం నిండిపోతుంది. మా ఇంట్లో కూడా ఆల్మోస్ట్ ఇదే సిచ్యువేషన్. ఇక్కడ పన్నీర్ అవి ఉంటాయి. ఇక్కడ సెల్ఫ్స్ చాలా నీట్గా అరేంజ్ చేసి ఉంటాయి. కావాల్సిన ఐటమ్స్ ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు. షాపింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న గిఫ్ట్ షాప్ కూడా తప్పకుండా చూడండి. ఇక్కడ లేడీస్కి అవసరమయ్యే మేకప్ వస్తువులు, అండ్ ఇక్కడ చూసారా ఇదంతా డాట్ అండ్ కీ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఆగస్ట్ 15th వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకోసం జెండాలు, బ్యాడ్జ్లు, రిబ్బన్లు, ఫ్లాగ్ హోస్టింగ్కి అవసరమయ్యే సామాన్లు అండ్ పిల్లలకు డ్యాన్స్ చేయడానికి యూజ్ అయ్యే ఇండియన్ కలర్ శారీ కూడా ఇక్కడ ఉన్నాయి. క్వార్టర్స్లో ఎవరి బర్త్డే పార్టీకి అండ్ యానివర్సరీకి అయినా గిఫ్ట్ ఇవ్వడానికి ఫోటో ఫ్రేమ్స్, కాఫీ మగ్స్ వంటి ఎన్నో మంచి గిఫ్ట్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇదంతా గిఫ్ట్ షాపు. బర్త్డే పార్టీ కోసం డెకరేషన్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఇలా అయితే ఉంటుంది, ప్రతి ఒక్క వస్తువులు ఉంటాయండి. ఇవేమో చాపర్స్, కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. పిల్లల వాటర్ బాటిల్స్, ఇవైతే రాఖీలు. రక్షాబంధన్ వస్తుంది కదా, అందుకోసం రాఖీలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాఖీలు ఇక్కడ ఉన్నాయి. నేనైతే షాక్ అయ్యాను, ఇవి కూడా ఇక్కడ సేల్ చేస్తానా అని. అంత బాగున్నాయి, నచ్చినాయి. కానీ నాకు ఇప్పుడే తీసుకోను, టైం ఉంది కదా ఇంకా. సో అప్పుడు తీసుకుందామని ఒక క్లిప్ తీసుకున్నాను. చాలా బాగుంది చూడడానికి. వీటిని కూడా ఎంత నీట్గా వాళ్ళు సెట్ చేశారో నచ్చింది నాకు. చూడడానికి ఇలా ఉంటుంది. ఒక జోక్ చెప్పాలా ఫ్రెండ్స్, అక్కడ ఉంది టీషర్ట్ అమ్మాయి, తను వచ్చేసి నా పక్కన వచ్చి మమ్మీ మే ఏ బి లేలుంగి అని హిందీలో మాట్లాడుతుంది. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. షాప్ నుండి బయటికి వచ్చేస్తున్నాను. మీకు ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు చూస్తూ ఉండండి, సరేనా? వెళ్తున్నాను. సో ఇదంతా క్వార్టర్స్లో వ్యూ. హాస్పిటల్ దగ్గరగా ఉండటం నాకు చాలా నచ్చింది, ఎందుకంటే క్యాంపులో ఇది చాలా యూస్ఫుల్ ఫెసిలిటీ అని చెప్పాలి. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు పర్సనల్లీ చాలా ఇష్టమైన ప్లేస్కి వెళ్తున్నాను. గ్రీన్ ట్రీస్,
ఫ్రెష్ ఎయిర్, బర్డ్స్ సౌండ్స్ ఇలా చాలా బాగా ఎంత నీట్‌గా ఉందో కదా! ఎన్విరాన్మెంట్ చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. రోజంతా బిజీ లైఫ్, హౌస్ వర్క్, రెస్పాన్సిబిలిటీస్ వీటి మధ్యలో ఇలాంటి ప్లేస్‌లో 10 మినిట్స్ వాక్ చేసినా మైండ్ ఫ్రెష్‌గా అయిపోతుంది. ఈవినింగ్ టైం అయితే ఫ్యామిలీస్ వాకింగ్ చేస్తుంటారు. కిడ్స్ ప్లేయింగ్ చేస్తుంటారు. పీస్‌ఫుల్‌గా టైమ్ స్పెండ్ చేస్తుంటారు. నిజంగా చెప్పాలంటే హ్యాపీనెస్ అనేది పెద్ద పెద్ద థింగ్స్‌లోనే ఉండాల్సిన అవసరం లేదు. ఇలా నేచర్ మధ్యలో కొద్దిసేపు స్పెండ్ చేసినా కూడా మనం హార్ట్ చాలా లైట్‌గా అనిపిస్తుంది. నేచర్‌ని ఫీల్ అవ్వడం కూడా మన హెల్త్‌కి చాలా మంచిది. అందుకే ఈ పార్క్ అంటే నాకు చాలా ఇష్టం. సో, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇదంతా ఇలా చైర్స్‌తో ఉంటుంది. ఉయ్యాలలు, జారుడు బల్ల, ఇది ఉయ్యాలలు. వీటిపైన మా పిల్లలు ఆడుకుంటారు రోజు. చూడ్డానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదంతా మా క్వార్టర్స్‌లో ఉండే పెద్ద పార్క్ ఇదే. ఇంకోటి ప్లే స్కూల్ దగ్గరుంటది. చిన్నగా ఉంటుంది. దీంట్లో జారుడు బల్ల, ఇది ట్రైన్ ఎక్కి ఆడే ఆట. అలా చాలా ఆడుకోవచ్చు. ఇక్కడ పిల్లల అల్లరైతే మామూలుగా లేదు. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడేమో సైలెంట్‌గా ఉంది. కొంచెం సేపు ఆగితే బాగా అల్లరి ఎక్కువవుతుంది. చూడ్డానికి ఇలా ఉంది ఫ్రెండ్స్. నిజంగా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. అందుకే ఇక్కడ లైఫ్ ఇలా ఉంటుంది. సో, షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్. కోఆపరేటివ్ షాప్‌లో సమోసాలు అండ్ పిల్లలకి కావాల్సిన బిస్కెట్స్ ఆగస్ట్ 15 కోసం ఇవైతే తీసుకున్నాను. మా ఇంటికి సరిపడే షాపింగ్ అయితే ఎప్పుడో అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నాను. మీ ఫేవరెట్ పార్ట్ ఏదో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్, డైలీ లైఫ్, షాపింగ్, కుకింగ్, లైఫ్ స్టైల్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్‌ని సహస్రాస్ లైఫ్ అండ్ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ యొక్క లైక్, మీ యొక్క కామెంట్, మీ యొక్క సబ్స్క్రైబ్ మాలాంటి చిన్న యూట్యూబ్ క్రియేటర్స్‌కి చాలా పెద్ద మోటివేషన్. Thank you so much for watching. Take care, stay happy. See you all in the next vlog. Bye.